సాధారణంగా ఇప్పుడు మనం ఫస్ట్ స్టేజ్లో లేదా సెకండ్ స్టేజ్లో క్యాన్సర్ను డిటెక్ట్ చేస్తే ఎన్ని తరహా క్యాన్సర్లు, ఎన్ని రకాల క్యాన్సర్లు పూర్తిగా నయం అవుతాయి, అదే రకంగా ఎంత శాతం క్యాన్సర్లు పూర్తిగా నయం కావు, లైఫ్ స్పాన్ పెంచడానికి చేయొచ్చు మనం? ఇది మీరు నన్ను ఒక 20 మార్క్ క్వశ్చన్ అడిగారు. సో జనరలీ అండి ఇప్పుడు క్యాన్సర్కి మనం స్టేజెస్ అని చెప్తాం, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అన్నది. సో స్టేజ్ పెరుగుతున్న కొద్దీ క్యూర్ రేట్స్ అనేవి తగ్గుతుపోతాయి, ట్రీట్మెంట్స్ అనేవి కూడా మారుతాయి అన్నమాట. నేను ఎందుకు ట్రీట్మెంట్ ఇస్తున్నాను అన్నది. స్టేజ్ 4లో బహుశా నేను ట్రీట్మెంట్ ఇచ్చేది కంట్రోల్లో చేయడానికి, స్టేజ్ 1లో ఇచ్చేది నా ఇంటెన్షన్ ఇస్ టు క్యూర్ ఇట్ అనమాట. సో మీరు నన్ను అడిగేది ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఎంత ఉంటుంది స్టేజ్ 1లో అన్నది, అది క్యాన్సర్ బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా 4 రకాలు ఉన్నాయన్నమాట. సో వీ విల్ టెల్ యూ ద క్యూర్ రేట్ ఫర్ స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఎనీవేర్ ఫ్రమ్ 85 to 95% అన్నది. అదే స్టేజ్ 1 లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి, మన క్యూర్ రేట్ విల్ బీ ఫ్రమ్ 50 to 70% అనమాట. స్టేజ్ 1 కోలన్ క్యాన్సర్ ఉంటే 80 to 95% క్యూర్ రేట్ ఉంటుంది. సో మనకి క్యాన్సర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ స్టేజ్లో ఉందో దాన్ని బట్టి క్యూర్ రేట్ మారుతుంది అనమాట. ఇప్పుడు టెస్టిక్యులర్ క్యాన్సర్ ఉంది, స్టేజ్ 3 అంటాం, హోల్ బాడీ వచ్చినా స్టేజ్ 4 అని చెప్పామన్నమాట. ఎందుకంటే స్టేజ్ 3లో వచ్చినా కూడా దానికి 90% క్యూర్ రేట్ ఉంటుందన్నమాట. సో ఎక్కడ క్యాన్సర్ స్టార్ట్ అయింది, ఏ స్టేజ్లో ఉందో చూసి దాన్ని బట్టి వీ విల్ గివ్ యూ అ క్యూర్ రేట్ అన్నది ఇస్తామన్నమాట. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.